ఈ కాశీ అంతా కూడా ఈ కాశీ నగరాన్ని నిర్మించిన వాడు ఎవడంటే శివుడు విశ్వనాథుడు. ఒక త్రిశూలం మీద నిర్మాణం జరిగింది ఈ నగరం అంతా. మనకి తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు అనేకం వస్తూ ఉంటాయి. కానీ ఈ కాశీ నగరానికి అటువంటి వైపరీత్యాలు ఏమీ రావు. ఇది చాలా పురాతనమైనటువంటి నగరం. భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాయి. అయ్యో అందులో పొంగలేదు, ఆ ఘాట్లోకి వెళ్ళి స్నానం చేయలేదు అని చెప్పి మనసులో అనుకోక్కర్లే. అంతా గంగ, సర్వం జగన్నాథం, అంతా పరమేశ్వరుడి యొక్క మయం. మనస్సు ఇక్కడ ఆత్మశుద్ధి ఉండాలి. మనస్సులో మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలాగ 24 hours 24 గంటలు మనసులో స్మరణ చేసుకోండి. కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుంది. ఏ లింగం అడుగడుగునా శివమయం, అడుగడుగునా శివలింగాలే. మీరు ఎక్కడ ఏ లింగం కనిపించినా కూడా చక్కగా 2 నీళ్ళు పుష్పం ఫలంతో పువ్వు పెట్టచ్చు, పండు పెట్టచ్చు. ఏ లేదు నీళ్లు పోసినా ఒక నీళ్ళతో తృప్తిపడే ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఆయన శివుడు, పరమేశ్వరుడు. అంచేత ఈ కాశీలో మనస్ఫూర్తిగా నిర్మలమైనటువంటి మనసుతోటి దేని మీద ఆకర్షణ ఉండదు. ఏదో పండు తీసాం, కాయ తీసాం అది కాదు. మనలో ఉన్న వాంఛలు చంపుకోవాలి, వైరాగ్యంగా మన మైండ్ చేంజ్ అవ్వాలి. చాలా ధ్యానతత్వంగా ఆ శివుణ్ణి శివనామస్మరణ. శివలింగం ఏమిటి? పైన లింగం పరమేశ్వరుడు, ఆ పానపట్టం పార్వతి. చేత పార్వతీ పరమేశ్వరుడు స్వరూపమే ఈశ్వరుడు యొక్క లింగం. ఆ లింగానికి చక్కగా నమస్కారం చేసుకుని అలా 2 నీళ్ళు సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఏం కోరుకోవాలి మనం? నాకు మేడలు కావాలి, మిద్దులు కావాలి, బంగారం కావాలి, ఇది కాదు. సర్వేశ్వరుడు తండ్రి మాతో ఉండిన ఆయన ఎల్లప్పుడూ మాతో. ఆయన ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాడో ఐశ్వర్యం ఈశ్వరాలు ఇచ్చాడు. ఐశ్వర్య చీపుడు కూడా ఆయన. చేత ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఎప్పుడైనా ఏ స్వామి దగ్గరికైనా ఏ దేవుడి దండం పెట్టినా తండ్రి మాతో ఉంది, జగన్మాత మాతో ఉంది అని దండం పెట్టుకుంటే మనకి అనంతమైన ఫలితం దేనికి లోటు ఉండదు. మీ పూర్వజం కుటుంబం గొప్పది కాబట్టి కాలభైరుడు ఆజ్ఞ పడింది కాబట్టి మీకు కాశీలో అడుగు పెట్టారు. కాశీ కోటీశ్వరుడు కూడా, కోట్లో ఉన్నవాడు కూడా కాశీలో అడుగు పెట్టాలంటే సరిపాడు, రాసిపెట్టి ఉండాలి. సబ్రహ్మ విభ్రమ అని 2 ఉంటారు. మీకు టికెట్ రిజర్వేషన్ చేసుకుని ఓకే అయ్యి మీరు ఇక్కడ రావడానికి ఒక ఆయన సహకారం అందిస్తాడు. వీళ్ళని ఎప్పుడు బయటికి పంపించేద్దామని ఒక ఆయన చూస్తాడు. సబ్రహ్మ విభ్రమ అంటారు. చేత ఈ కాశీ మీరు రావడం చాలా విశేషం. అందులో కూడా ఈయన తిలబాండేశ్వరుడు ఆలయం ఇది. చక్కగా తిలబాండేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. అక్కడే మీకు నీళ్లు కూడా ఉంటాయి, చెంబులు ఉంటాయి. అవి తీసుకుని అలాగే స్వామివారి ఓం నమః శివాయ అద్భుతమైనటువంటి ఫలితం. బాగుంది కదా.